వెల్కమ్ టు వ్యూ పాయింట్. చలికాలంలో ఎక్కువగా వేడివేడిగా ఉండే ఆయిల్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. ఇవి తినేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మన నాలుకని తృప్తిపరచడమే కాదు, ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ కూడా తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా కొన్ని పుల్లగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. పుల్లగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు దూరం అవుతాయి. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి. చలికాలంలో ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుతాయి. దీంతో స్కిన్ పొడిపారి గరుకుగా మారుతుంది. అదే విధంగా స్కిన్ డల్ గా మారుతుంది. జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని డైట్ చేంజింగ్ చేసుకోవాలి. అందులో కొన్ని ఫుడ్స్ ని యాడ్ చేసుకోవాలి. అందులో ఒకటి ఉసిరి. చలికాలంలో ఎక్కువగా ఉసిరికాయలు వస్తుంటాయి. ఇది ఈ సీజన్ లో దొరికే అద్భుతమైన సీజనల్ ఫ్రూట్. దీనిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటిని మీరు నేరుగా తీసుకోవచ్చు, లేదా ఉసిరి రసంలా తీసుకోవచ్చు, లేదా వంటల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉదయాన్నే ఉసిరి షాట్ లా కూడా తీసుకోవచ్చు. ఉసిరి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. వాతాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎసిడిటీని తగ్గించి అగ్నిని పెంచుతుంది. మనం తీసుకునే ఆహారంలోని ఖనిజాలన్నింటినీ చక్కగా అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది. చర్మ సమస్యల్ని దూరం చేసి కొల్లాజెన్ ని ఉత్పత్తి చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. మానసిక సమస్యల్ని దూరం చేస్తుంది. ఎక్కువగా ఫుడ్ తీసుకున్నప్పుడు అది జీర్ణం అయ్యేలా చేస్తుంది. కాబట్టి ఉసిరి తీసుకోవటం అలవాటు చేసుకోండి. ఉసిరితో పాటు పల్చని మజ్జిగ, టమాటా సూప్, గంజి, దానిమ్మ పండ్లు, పుల్లని ఆహారాలు తీసుకోవచ్చు. అందులో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. దుంపలు, ఆకుపచ్చని కూరగాయలు, సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులోని విటమిన్ సి, ఏ, కేలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటితో పాటు నట్స్, సీడ్స్, గ్రెయిన్స్, మిల్లెట్స్ కూడా తీసుకోవాలి. ఇందులో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, పసుపు వంటివి తీసుకోవటం మంచిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.